హాయ్ ఫ్రెండ్స్, అదర్ లాంగ్వేజ్ మూవీ రివ్యూస్ కోసం అలానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులను మీతో పంచుకోవడం కోసం కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని పేరు మిస్టర్ బి. కింద లింక్ ఉంది, విజిట్ చేయండి, సపోర్ట్ చేయండి. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన మూవీస్: మంచు మనోజ్ గుంటూరోడు, రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, విజయ్ దేవరకొండ ద్వారకా. మనోజ్ గుంటూరోడు సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని కాస్త పేరు వచ్చింది, కానీ కథా కథనాల విషయంగా మాత్రం పెదవి విరుపులే కనిపించాయి. ఫైట్స్ బాగున్నాయి కాబట్టి మాస్ సెంటర్స్ సినిమాని గట్టెక్కించేస్తాయి అని అంచనాలు కట్టారు, కానీ కావాల్సినంత రెస్పాన్స్ అయితే థియేటర్స్ దగ్గర కనిపించలేదు. వీకెండ్ లోనే పరిస్థితి అంతంత మాత్రంగా కనిపించింది. 3 రోజుల్లో సినిమా 2 కోట్ల గ్రాస్ ని కూడా కలెక్ట్ చేయలేకపోయింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మండే అయితే పరిస్థితి మరీ దారుణం. విజయ్ దేవరకొండ ద్వారకా సినిమా కూడా కావాల్సినంత మంచి టాక్ రాలేదు. ఓపెనింగ్స్ కూడా పూర్గా ఉన్నాయి. వీకెండ్ 3 రోజులకు గాను 1,25,00,000 గ్రాస్ మాత్రమే సినిమా కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. తొలి మండే రోజున ఈ సినిమా పరిస్థితి కూడా అయోమయంగానే కనిపించింది థియేటర్ల దగ్గర. గత వారం రిలీజ్ అయిన 3 సినిమాల్లో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాకే కాస్త పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అలాగే ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. ఫస్ట్ వీకెండ్ లో సినిమా అరౌండ్ 4 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తెలుస్తుంది. ఇక తొలి మండే రోజున ఈ సినిమాకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశాజనకమైన కలెక్షన్స్ అయితే కనిపించలేదు. సిచ్యువేషన్ చూస్తుంటే ఎగ్జామ్స్ సీజన్ ప్రభావం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద సివియర్ గా ఉందని అనిపిస్తుంది. చాలా మంది చెప్తూ ఉంటారు సినిమా సక్సెస్ కి టైం కూడా కలిసి రావాలి అని. రాజ్ తరుణ్ గత చిత్రం ఈడో రకం ఆడో రకం సినిమాకి మంచి టైం కలిసి వచ్చింది. ఇప్పుడు మాత్రం బ్యాడ్ టైం కి బుక్ అయిపోయినట్టే అనిపిస్తుంది. తొలి మండే రోజు కలెక్షన్లు చూసిన తర్వాత ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సర్వైవ్ అవటం కష్టమే అని ట్రేడ్ ప్రముఖులు మాట్లాడుకోవడం వినిపిస్తుంది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త వీకెండ్ లో కొంత మంచిగా పెర్ఫామ్ చేయడం మూలంగా ద్వారకా, గుంటూరోడు సినిమాలతో పోలిస్తే కొంత తక్కువ నష్టపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతకుముందు వారం రిలీజ్ అయిన విన్నర్, యమన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతికూల రిజల్ట్ నే మూటగట్టుకున్నాయి. విన్నర్ దగ్గరగా 13 కోట్ల లాస్ ని బయర్స్ కి మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమన్ కూడా సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళని నిరాశపరిచింది. ప్రస్తుతం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాకి కూడా ప్రేక్షకుల నుండి సరైన స్పందన కనిపించట్లా. పరీక్షలు పూర్తయిన తర్వాతే ఈ సిచ్యువేషన్ లో చేంజ్ కనిపించే అవకాశం ఉంది. ఈ వారం కూడా కొంచెం గట్టిగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ తో కలుస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.